హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ కార్తిక్ తెలుగు న్యూస్. ఫ్రెండ్స్, ఇవాళ పిఎఫ్ అకౌంట్కి సంబంధించి ఒక ఇంపార్టెంట్ అప్డేట్ న్యూస్ అయితే రావడం జరిగింది. దీని గురించి మరిన్ని విషయాలు ఈ వీడియోలో తెలుసుకుందాం. ఎంప్లాయీస్ ప్రొవిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ తన ఖాతాదారులకు తీపి కబురు అందించింది. ఈపీఎఫ్ఓ 3.0 వ్యవస్థను కేంద్రం ప్రవేశపెట్టింది. ఇక దీని గురించి పార్లమెంట్లో ప్రభుత్వం కీలక ప్రకటన చేసింది. ఈపీఎఫ్ఓ 3.0లో ఎలాంటి మార్పులు ఉంటాయనే దానిపై పార్లమెంట్లో కార్మిక ఉపాధి శాఖ మంత్రి కీలక విషయాలను ప్రస్తావించారు. పీఎఫ్ పెన్షన్ సేవలను వేగవంతంగా సులభతరంగా అందించేందుకు కొత్త వ్యవస్థను తీసుకొచ్చినట్లు వెల్లడించారు. ఈ కొత్త విధానంలో పేపర్లెస్ ప్రక్రియకు శ్రీకారం చుట్టామని, ఫిజికల్ డాక్యుమెంట్స్ సమర్పించే ప్రాసెస్కు స్వస్తి పలికినట్లు స్పష్టం చేశారు. ఆటోమేషన్ పద్ధతిలో సేవలు అందించే పద్ధతిని ప్రవేశపెట్టామన్నారు. సభ్యులు ఏకీకృత ప్లాట్ఫామ్ ద్వారా తమ అకౌంట్లను నిర్వహించుకోవచ్చని, కాగితపు పనిని తగ్గించడానికి సేవలను క్రమబద్ధీకరించినట్లు పేర్కొన్నారు. ఈపీఎఫ్ఓ 3.0లో భాగంగా కేంద్రీకృత పింఛన్ చెల్లింపుల వ్యవస్థను ప్రవేశపెట్టారు. గత ఏడాది జనవరి 1 నుంచి దీన్ని అమలు చేస్తున్నారు. పింఛన్ గతంలో కొన్ని బ్యాంకుల ద్వారా మాత్రమే పంపిణీ చేసేవారు. కానీ ఇక నుంచి ఏ షెడ్యూల్డ్ బ్యాంక్ ద్వారా అయినా పింఛన్ పొందవచ్చు. దీనివల్ల ప్రతి నెల 70 లక్షలకు పైగా పింఛన్దారులు లబ్ధి పొందుతున్నారు. వేగవంతమైన చెల్లింపులు దీని ద్వారా జరగనున్నాయి. ఇక పెన్షన్ పొందడంలో జాప్యాలు, లోపాలను ఇది తగ్గిస్తుంది. ఇక జూన్ 2025 నుంచి ఆటో సెటిల్మెంట్ పరిమితిని ₹1,00,000 నుంచి ₹5,00,000 పెంచుతూ నిర్ణయం తీసుకున్నారు. ₹5,00,000 వరకు ఉన్న క్లెయిమ్లు ఇక నుంచి ఆటో సెటిల్మెంట్ అవుతాయి. ఇప్పటి వరకు 3.52 కోట్ల క్లెయిమ్లు ఈ విధానంలో పరిష్కరించారు. ఇక 71.37% క్లెయిమ్లు ఆటో మోడల్లో పంపిణీ చేస్తారు. అయితే ఇక పీఎఫ్ బదిలీ ప్రక్రియను మరింత సులభతరం చేశారు. ఇక నుంచి యాజమాన్యం అనుమతి లేకుండా బదిలీ చేసుకోవచ్చు. దీనివల్ల బదిలీ క్లెయిమ్లు మాన్యువల్గా దాఖలు చేయాల్సిన అవసరం లేదు. కేవైసీ పూర్తి చేసిన వారికి యజమాని ఆమోదం లేకుండా బదిలీలు ఆటోమేటిక్గా జరుగుతాయి. అయితే ఇప్పటి వరకు 70.5 లక్షలకు పైగా బదిలీ క్లెయిమ్లు ఆటోమేటిక్గా ప్రారంభమయ్యాయి. ఇక 21.39 లక్షల బదిలీలు యజమాని ప్రమేయం లేకుండా జరుగుతున్నాయి. దీనివల్ల ఉద్యోగులు మారినప్పుడు ఒక కంపెనీ నుంచి మరో కంపెనీకి మార్చుకోవడం సులువైంది. అటు పెన్షన్ పరిమితి పెంపుపై ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని పార్లమెంట్లో కేంద్రం వెల్లడించింది. ప్రస్తుతం అలాంటి ప్రతిపాదన లేదని పేర్కొన్నారు. సో ఫ్రెండ్స్, ఇది అప్డేట్ న్యూస్. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. అలాగే పక్కన ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేసి వీలైతే ఛానల్కి లైక్ అయితే చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.